ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీటింగ్స్లో గతంలో బీసీల కోసం చట్టం తీసుకొస్తామని చెప్పారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా సమర్థించి చెప్పారు. తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పారు. బీసీల చట్టాన్ని సెపరేట్గా బీసీల యొక్క చట్టాన్ని తీసుకుంటామని చెప్పారు. దానికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లానే ఏదైతే జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికాభివృద్ధి సంస్థ నుంచి బీసీలకి 100 కోట్ల మేర రాయితీలు తీసుకొస్తామని చెప్పారు. దానికి కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే గురుకుల విద్యార్థుల్లో వైకాపా ప్రభుత్వం పెండింగ్లో పెట్టేటువంటి 110 కోట్లు కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత వసతి గృహాల్లో సాధారణ మరమ్మతులు కానివ్వండి, విద్యార్థులకు కావాల్సినటువంటి సౌకర్యాలకు కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన బట్టలు కానివ్వండి, ఆ లోపల ఉన్నటువంటి టాయిలెట్స్ క్లీనింగ్ కానివ్వండి, వాటికి కూడా సుమారుగా 225 కోట్లు విడుదల చేయమని చెప్పి అధికారులు ఆదేశించడం, దానికి కూడా వారికి మేము ప్రత్యేకంగా బీసీలపై శ్రద్ధ కనబరిచినందుకు ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరికి కూడా బీసీలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న అన్ని బీసీలో ఉన్నటువంటి అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని మేము సమైక్యపరిచి మరొక్కసారి ఈ ప్రభుత్వం చేపట్టబోయేటువంటి బీసీలకి సంక్షేమ పథకాలు కానివ్వండి, రుణ రాయితీలు కానివ్వండి, ఏదైతే బీసీ భవనాలు కానివ్వండి, వాటి వల్ల వచ్చే లాభాలు కలిగేటువంటి ప్రయోజనాలని వారందరికీ వివరించి మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిసి స్వయంగా వారికి మేము కృతజ్ఞతలు తెలియజేయడానికి ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ఈ కొంత టైం తీసుకొని ఏదైతే చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్ పెడతా ఉన్నారు కదండి, అది పెట్టాలి కదా మన అసెంబ్లీలో. పెట్టిన తర్వాత వెంటనే మేము 2 వారాల్లో ఏర్పాటు చేస్తాం. అప్పుడు కొంచెం మాకు కూడా అది అందరికి కూడా చెప్పుకోవడానికి బాగుంటుంది. అంటే మనం చేస్తామని పని ఎంత స్పీడ్గా చేయగలుగుతున్నామో ఈరోజున ఈ ప్రభుత్వం చూపించింది. ఏదైతే ఏ వర్గాలకైతే అణగారిన వర్గాలని గత ప్రభుత్వం పక్కన పెట్టి ఇంకా అణిచివేసింది, ఎక్కడా కూడా వాళ్ళని ఆర్థికంగా నష్టపోయేటువంటి పని చేసింది తప్పితే ఎవరు కూడా బీసీ వర్గాల్లో ఆర్థికంగా ముందుకు వచ్చే విధానాన్ని ఎక్కడ అమలుపరచలేదు. ఇసుక అమ్ముకోవటం, సారా అమ్ముకోవడంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి సమయం సరిపోయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలని ఎక్కడా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఈ ప్రభుత్వం 100 రోజుల్లోనే చెప్పింది చేయడానికి ముందుకు వచ్చింది, చేసింది అమలుపరచడానికి అధికారులు ఆదేశిస్తూ ఉంది. ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరికీ లబ్ధి చేకూరే విధంగా 100% లబ్ధి చేకూరే విధంగా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు కృషి చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. అంటే పార్టీ ఆదేశం సార్, నేను పార్టీ ఏది ఆదేశిస్తే అదే చేస్తాడు శ్రీనివాస్ యాదవ్. అసలు లీకుల్ని మేము సమర్థించం, నమ్మం లీకుల్ని. పార్టీ సార్, పార్టీ అందరికీ న్యాయం చేస్తుంది. న్యాయం చేసినప్పుడు డెఫినెట్గా న్యాయం జరుగుద్ది. డెఫినెట్గా న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది. డెఫినెట్గా మీరు చెప్పినటువంటి విధంగా ముందుకెళ్తాం. అవును సార్, ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇక్కడ పెట్టడం గొప్ప విషయం కాదు. గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు కదా. ఇక్కడ ఆమోదించి పంపిస్తే పార్లమెంటు చేస్తుంది. మనం పంపలేదు కదా సార్. మనం ముందు స్టెప్ వేస్తే మన వెనక అందరూ వస్తారు. అంటే మొట్టమొదటి అడుగు మంది ఆంధ్రప్రదేశ్దే. అవును, అన్ని మార్పులు వస్తాయి సార్. చంద్రబాబు గారు, మోదీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఈ ముగ్గురు నాయకత్వంలో అన్ని మార్పులు అమల్లోకి వస్తాయి.